కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ మహాసభని మొట్టమొదటిసారిగా సూర్యాపేటలో పెడుతున్నాం కాబట్టి సూర్యాపేట ఏరియాలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా రావాలి, వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే పోరాటం బలంగా ఉన్నప్పుడే మనం ప్రభుత్వం యొక్క మెడలు ఉంచడానికి అవకాశం ఉంటుంది. మన హక్కులను సాధించుకోవాలంటే నీతిగా, నిజాయితీగా, ఎందుకంటే మనకు తెలంగాణలో సాయుధ పోరాటం జరిగింది. ఆ సాయుధ పోరాట స్ఫూర్తి సూర్యాపేటకు బాగా ఉన్నది. గ్రంథాలయ ఉద్యమం కూడా మొదలుపెట్టింది ఎక్కడంటే సూర్యాపేట నుంచే మొదలుపెట్టారు. కటకు ఉద్యమాల గడ్డ అయినటువంటి సూర్యాపేటలో ఉద్యమ శంఖారావాన్ని పూరిస్తున్నాం. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ సభ ఇది ఎలాంటి ధర్నానో లేదా ముట్టడో కాదు. కాబట్టి సాధారణ సభ కాబట్టి ఈ సభకు వచ్చేసి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి పరిష్కార మార్గాలని, దీంట్లో ఉన్నతమైన విద్యావంతులైన వ్యక్తులను, ఐఏఎస్ ఆఫీసర్లను కూడా దీన్ని పిలుస్తాం. చిరంజీవి సార్ కూడా రావడానికి అవకాశం ఉంది ఈ యొక్క సభకి. అసొంటి వాళ్ళతో చర్చించి పరిష్కార మార్గాన్ని కనుగొనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. మన లక్ష్యం ఒక్కటే, ఈ 2 లక్షల ఉద్యోగాల సాధనతో పాటు హైదరాబాదులో ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి 20 లక్షల ఉద్యోగాలని ఎట్లా సాధించుకోవాలా, అవసరమైతే నాన్ ముల్కీ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అర్థం చేసుకోండి.